లార్డ్. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోము. ఈ మాట దానియేలుతో చెప్పబడుతున్న మాట. దానియేలును దేవుడు బలపరుస్తూ తన దూతను పంపించి ఈ మాటలు పలుకుతున్నారు. దానియేలు, నువ్వు నాకు బహు ప్రియుడవు, నువ్వు దేనికి భయపడొద్దు, నువ్వు ధైర్యం తెచ్చుకో, నీకు శుభం కలగబోతా ఉంది. అవును, దేవుని చేత మనం బలపరచబడితే, దేవుని కొరకు మనం ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకి వాగ్దానం ఇచ్చి బలపరుస్తున్నాడు. మనకు శుభం జరగబోతా ఉంది. ఏ అశుభం జరగబోతుందా, ఏ కీడు జరగబోతుందా, ఏ ఉగ్రత నా మీదకు రాబోతుందా అని నువ్వేం భయపడక్కర్లేదు. ఎందుకంటే నీ ప్రభు నీకు క్షేమం ఇస్తాడు, నీ ప్రభు నీతో ఉంటాడు. నువ్వు భయపడక్కర్లేదు. అందరూ భయపడుతున్నట్టుగా, లోకం అందరూ భయపడుతున్నట్టుగా, అన్యజనులు భయపడుతున్నట్టుగా, ఆయనను ఎరగని వారు భయపడుతున్నట్టుగా నువ్వేం భయపడక్కర్లే. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కలుగుతున్న ఆయా రకాల ఈతి బాధలను బట్టి నువ్వు ధైర్యం కోల్పోయావా, భయపడిపోతున్నావా, మరి నీరసించిపోతున్నావా, శుష్కించిపోతున్నావా, ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడే తప్ప బలహీనపరిచే దేవుడు కాదు. తన దాసులను, తన భక్తులను, తన బిడ్డలను తను ఎప్పుడు బలపరుస్తూనే వచ్చాడు. అందుకే తన ఎదుట యథార్థవంతులుగా జీవించే వారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందంట. ఒకవేళ ఏ విషయంలో నువ్వు బలాన్ని కోల్పోయావో, బలహీనురాలు అయిపోయావో, బలహీనుడు అయిపోయావో, దేవుడు నిన్ను బలపరుస్తాడు. కృంగిపోవద్దు. నువ్వు బలవంతురాలిగా తయారవుతున్నావు, బలవంతుడిగా తయారు కాబోతున్నావు. నీకు శుభం జరగబోతా ఉంది. నీకు దేవుడు మేలు చేయబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు గొప్ప కార్యాలు దేవుడి నుండి పొందబోతున్నావు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నీ చేయి పట్టి నడిపించబోతున్నాడు. కోల్పోయిన శక్తిని, కోల్పోయిన బలాన్ని మరలా దేవుడిని తిరిగిస్తాడు. నీలో ఉన్న అవమాన భారాన్ని, నీలో ఉన్న పాప భారాన్ని, నీలో ఉన్నటువంటి అపరాధ భావాన్ని అంతటిని తొలగించి దేవుడు ధైర్యపరిచి, నిరీక్షణ ఇచ్చి గొప్ప కార్యాలు చూసేలా దేవుడు చేయబోతున్నాడు. మరి నువ్వు కూడా దానియేలు వలె ప్రభువుని పట్టుకో, ప్రభు సన్నిధిలో ఎదుగు, ప్రార్థించు, విశ్వాసంతో జీవించు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టకుండా నమ్మకంగా ఉండు. ప్రభువుని జీవితాన్ని దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో నువ్వు ఇచ్చిన వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చి మాకు శుభము కలుగుటకు, క్షేమం కలుగుటకు, ఆదరించబడుటకు, ధైర్యంగా జీవించుటకు కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.